అనేది 2002లో కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. 2022లో ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనవి కాదు, న్యాయ వ్యవస్థకి శరాఘాతంగా ఉన్నాయి. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థల్లో అతి ముఖ్యమైనది న్యాయ వ్యవస్థ. ఇప్పటికీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కొనసాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ చట్టం తీసుకురావడం ద్వారా భూ యాజమాన్య హక్కులన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగానికి అప్పచెప్పేసి వాళ్లే నిర్ణయాధికారం తీసుకుంటే ఇక కోర్టుల పరిధి ఏంటి, కోర్టుల అస్తిత్వం ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి చట్టం ఇది నల్ల చట్టంగా భావించి మేము నిరసన తెలియజేస్తూ వ్యతిరేకంగా గత కొంతకాలంగా నిరవధికంగా మేము కోర్టు బాయ్కాట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం కోసం అన్ని ప్రాంతాల్లో పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఈ యాక్ట్ రద్దయ్యే వరకు కూడా మా పోరాటం ఆగదని భారత స్టేషన్ తరఫున తెలియజేస్తున్నాం. రాజ్యాంగం ప్రపంచంలో కల్లా భారత రాజ్యాంగంలో స్వేచ్ఛా హక్కు, విద్యా హక్కు, సమానత్వం హక్కు, ఆస్తి హక్కు ఎట్సెట్రా హక్కులన్నీ కూడా అంబేద్కర్ గారు రచించారు. ఈ యొక్క రాజ్యాంగాన్ని 1950 నుంచి తర్వాత 1956 నుంచి కూడా ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ రాజ్యాంగంలో 44వ చట్ట సవరణ ద్వారా ఆర్టికల్ 300A ప్రకారము ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు జోలికి కానీ ఎవరు కూడా శాసించే హక్కు ఎవరికి లేదు. ఇది ప్రజల యొక్క స్వేచ్ఛ హక్కుగా ఆస్తి హక్కును పరిగణించారు. ప్రపంచంలో ఉన్నటువంటి చట్టాలన్నిటికంటే కూడా భారతదేశంలో ఉన్న చట్టాలు చాలా గొప్ప చట్టాలు. న్యాయస్థానాలు కూడా భారతదేశంలో చాలా చురుకుగా పనిచేస్తున్న ఈ దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 యాక్ట్ 28ని తీసుకొచ్చి ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంచి ప్రజల్లో ఒక అయోమయానికి గురి చేస్తూ ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి స్వయం ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థలో ఎవరికి కూడా జోక్యం చేసుకునే అధికారం లేదని సుప్రీంకోర్టు గత సంవత్సరం కూడా చారిత్రాత్మక తీర్పిచ్చింది. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం కనుక అమలైతే భవిష్యత్తులో 80% ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల ఆస్తి హక్కుకు శరాఘాతం లాంటిది. టీఆర్ఓ అనే వ్యక్తిని నియమిస్తే, జీవో ప్రకారం టీఆర్ఓ అనే వ్యక్తిని నియమిస్తే ఆ టీఆర్ఓ అనే వ్యక్తి అధికార పార్టీకి తొత్తు అయిపోయి ప్రజలు ఎవరన్నా తమ ఆస్తి వేరే వాళ్ళ ఆస్తి, మా ఆస్తి అంటే దాన్ని వేరే అమ్ముకోవడానికి లేదు, అసలు హక్కుదాటు అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు, తన వాళ్ళకి కూడా తన వారసులు కూడా ఇవ్వడానికి కూడా లేదు ఈ హక్కు ఈ చట్టం ప్రకారం. దీనివల్ల అడ్వకేట్సే కాదు, అడ్వకేట్స్ ప్రజల తరఫున పోరాడుతున్నారు. ఈ హక్కు ఈ యాక్ట్ని తీసేయమని ప్రజలకి తెలియటం లేదు. దీంట్లో ప్రజలు ఇందులో పాల్గొని ప్రజలకి అవగాహన కల్పించాలి. మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకి అవగాహన కల్పించి ఈ చట్టాన్ని రద్దు చేసే విధంగా మీరు కూడా పోరాడాలని కోరుకుంటున్నాను. ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రభుత్వము ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చిందండి. ఇందులో చాలా అభ్యంతరకరమైనటువంటి సెక్షన్లు పెట్టింది. దీని మూలంగా ఏంటంటే ప్రజలు కానీ ఆస్తి ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ హక్కును కోల్పోయే విధంగా సెక్షన్లు పెట్టడం జరిగింది. దాన్ని రద్దు చేయమంటూ ఈ యాక్ట్ని కొంత సెక్షన్లు మార్చి సివిల్ కోర్టు పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి బార్ అసోసియేషన్ తరఫున రిట్ పిటిషన్లు కూడా 13 జిల్లాల వాళ్ళు వేయడం జరిగింది. ఒకవేళ ఆ రద్దు పరచలేదనుకోండి, మన ఆస్తిని పూర్తిగా కోల్పోయే హక్కు 2 years లోపల మనం క్వశ్చన్ చేయడానికి కూడా లేకుండేటట్లుగా ఏదైతే జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టడము, దాని తర్వాత ఆర్డీఓల దగ్గర పెట్టడము, డైరెక్ట్గా సివిల్ కోర్టు చిన్న కోర్టు దగ్గర వెళ్లకుండా హైకోర్టుకు వెళ్ళే విధంగా